పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తుంది. సో దీనికి కారణం ఏంటనుకుంటున్నారు? దీని కారణం మెయిన్ రీజన్ అందరికీ తెలుసు అన్న. తన రాజకీయాల్లోకి రావడం, తన గవర్నమెంట్ లో తన పదవి రావడం, ఇలా చేయడం ఏంటంటే వాళ్ళు కొద్దిగా డిలే అవుతుంది అన్న కోసం ఉందన్న. ఇప్పుడు తన గవర్నమెంట్ పదవి ఇప్పుడు వచ్చిన ప్రజలకు సేవ చేయాలా లేకపోతే సినిమాలు తీయాలనే రెండు డిలేలో ఉండడం వల్ల ప్రజలకు సేవ చేయడం వల్ల కొద్దిగా డిలే అవుతుంది. మాక్సిమం ఒక 2 months లో రాబోతుందని అనుకుంటున్నాను. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఈ 11 అనే ఒక అక్షరం ఎవరు కూడా అచ్చుబడి రావట్లేదు. అది అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, మనకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో. సో అది నిజం అనుకుంటున్నారా? 11 అనేది ఆల్రెడీ 11 అనేది అంత అలా కనుకనే ఉండదన్న. బట్ అదేదో కోఇన్సిడెన్స్ గా జరుగుతుందేమో అనుకుంటున్నాను. అలా ఏం లేదు. అంటే ఇప్పుడు కంప్లీట్ గా మొత్తం రాజకీయాల మీద దృష్టి పెడితే మరి సినిమా ప్రేమికులు కూడా ఉన్నారు ఖచ్చితంగా. మరి ఈ సినిమా ప్రేమికుల గురించి ఈ సినిమాలు ఎప్పుడైనా కంప్లీట్ చేశాడు? మరి హరిహర వీరమల్లు ఆల్రెడీ షూట్ అయిపోయిందని అనుకుంటున్నా. అది 2 months లో వస్తుందన్న అని రిజల్ట్ వస్తుంది. మరి ఓజీ మాత్రం కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తన యొక్క హెల్త్ కానీ ఇవన్నీ కొద్దిగా అప్సెట్ లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది అన్న. అంటే ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమా ఇప్పట్లో స్టార్ట్ చేసింది కాదు, దాదాపు ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసింది. మరి ఇంకెప్పుడు వస్తుంది అనుకోవచ్చు ఈ సినిమా గురించి అప్డేట్స్ వస్తుందన్న. ఏదంటే దానికి డైరెక్షన్ కూడా కొద్దిగా ట్రబుల్ ఉందన్న. దీనికి 2-3 డైరెక్టర్ అనేది మారడం జరిగింది. ఫస్ట్ క్రిష్ గారు అన్నారు. క్రిష్ గారు కూడా ఒక 2 months 3 months చేసిన తర్వాత మారిపోయారు. తర్వాత వేరే డైరెక్టర్ పెట్టారు. అది దానివల్ల కొద్దిగా డిలే అవ్వచ్చు అన్న. దానివల్ల